హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ప్లాటో అండ్ దిస్ ఈజ్ వెంకటేష్ పార్మంచాల. సో ఇప్పుడు వచ్చేసి బడ్జెట్కి సంబంధించిన ముఖ్యమైన అంశాలమ్మ. బడ్జెట్కి సంబంధించిన ఆ ముఖ్యమైన అంశాలు అనేది మనం కొంచెం డీటెయిల్గా మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. సో పార్ట్ ఏలో ముఖ్యమైన అంశాలు అనేది మనం ఒకసారి చెక్ చేద్దాం. సో బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్, ఏ రంగానికి ఎంత కేటాయింపులు చేశారు, ఓకే, ఏ రంగానికి ఏ ఊతం పలికింది అనేది కొంచెం డీటెయిల్గా వెళ్ళే ముందు సో ఫస్ట్ మనము అసలు మన భారతదేశ జీడిపి అనేది ఆల్మోస్ట్ మనకి ఎంత ఉందనేది కొంచెం క్లియర్ కట్గా కొన్ని ఫిగర్స్ అనేది మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు చెప్పే ఏదైతే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ కానీ, ఏదైతే మనం చెప్పుకున్న పిఎంకి సంబంధించిన గాతి శక్తికి సంబంధించిన కానీ, ఇవన్నీ కూడా మీరు కొంచెం అబ్జర్వ్ చేయాలంటే కొంచెం మనకి ఆ స్టాటిస్టికల్ డాటా అనేది మనకు కొంచెం మన బ్రెయిన్లో ఉండాలమ్మా. సో మన భారతదేశ జీడిపి అనేది మీ అందరికీ కూడా తెలుసు అనుకుంటే కదా. సో మన భారతదేశ జీడిపి ఎంతమ్మా? ఓకే, 147 లక్షల కోట్లు, ఓకేనా, 147 lakh crores అనేది జీడిపి. అందులో మన వృద్ధి రేట్ అనేది గత సంవత్సరంతో పోలిస్తే మన వృద్ధి రేట్ అనేది 9.2% అనమాట. అంటే లాస్ట్ ఇయర్ వచ్చేసి 135 లక్షల కోట్లు అయితే ఈసారి 147 lakh crores, దాదాపు వృద్ధి రేట్ అనేది 9.2 అని చెప్పేసి అంచనా. సో అందరికి అర్థమైందమ్మా, వృద్ధి రేటు 9.2 అంచనా అని చెప్పేసి ఎందుకు అంటామంటే దిస్ ఈజ్ ద మెయిన్ రీజన్. సో 9.2% అనేది మన వృద్ధి రేటు. సో ఇలా చూసుకుంటే మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ వచ్చేసి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ 6వ స్థానంలో ఉంది. 6th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. ఫస్ట్ వచ్చేసి మనకి అమెరికా ఉంటుంది, రెండోది వచ్చేసి చైనా ఉంటుంది. ఆఫ్ కోర్స్ 5, 6 అనే ఆ యొక్క స్థానంలో మన వాళ్ళు కొంచెం ఊగిసలాడుతున్నారు అనమాట. సో 6th పొజిషన్ ఉందన్న సంగతి గుర్తు చేస్తున్నాను. అండ్ వృద్ధి రేటు పరంగా చూసుకుంటే, ఏ పరంగా? వృద్ధి రేటు పరంగా చూసుకుంటే మన భారతదేశం అనేది పెద్ద దేశాల్లో అత్యధికంగా కదా, అత్యధిక వృద్ధి రేటు నమోదైన రాష్ట్రం ఫస్ట్ పొజిషన్ ఉందన్నమాట. సో ఈ COVID-19కి సంబంధించిన రికవరీలో మనం అత్యధిక వృద్ధి రేటు నమోదైన దేశంగా భారతదేశం అనేది అవతరించిందని చెప్పేసి మీకు ఒక్కసారి మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఓకే, సో ఆల్రెడీ మీ అందరికీ కూడా కొంచెం ఐడియా అనేది ఇచ్చాను. సో ఆ యొక్క బడ్జెట్కి సంబంధించిన ప్రసంగంలో మనం ఇప్పుడు కొంచెం ఎంటర్ అయిపోదాం. సో బడ్జెట్ ప్రసంగంలో మొట్టమొదటిసారిగా నిర్మలా సీతారామన్ గారు చాలా క్లియర్గా ఏమని మెన్షన్ చేశారంటే, ఈ అంటే మనకి స్వాతంత్రం అనేది వచ్చి 75 సంవత్సరాలు అయింది. అంటే అమృతం అనేది కదమ్మా, అమృత సంవత్సరంలో మనము అడుగు పెట్టాము. సో అంటే అమృతం అంటే ఏంటి? అమృత సంవత్సరం అంటే ఏంది? స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల మధ్య స్వర్ణయుగం, అంతే కదమ్మా. ఆ యొక్క 75 నుంచి 100 సంవత్సరాల మధ్యలో ఏదైతే ఉందో దాన్ని మనం అమృత మహోత్సవం అనేది జరుపుకుంటున్నాము అని చెప్పేసి చాలా క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. దీన్నే హిందీలో 75వ ఆజాదీ కా అమృత్ మహోత్సవం అని చెప్పేసి లాస్ట్ టైం August 15th, 1947లో చాలా ఘనంగా ఆ యొక్క కార్యక్రమాలన్నీ కూడా జరగడం జరిగింది. ఆల్రెడీ మనం అందరం కూడా చూసాం. ఆ ఆజాదీ కా అమృత్ మహోత్సవంకి సంబంధించిన కొన్ని పథకాలు అనేది కూడా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారనే సంగతి మీ అందరికి కూడా మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఒకవేళ అడిగితే ఆ అమృత ఘడియలు ఏదైతున్నాయో, అమృత రోజులకి మనం అడుగు పెట్టాము 2021 August 15th తర్వాత అని చెప్పేసి ఒక్కసారి మళ్ళీ గుర్తు చేసుకోవడం జరిగింది. ఇందులో ఇదో చూడండి. సో అమృత కాలం అంటే ఏందని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారమ్మా. అమృత కాలం అంటే ఏందమ్మా? ఏదైతే మనం చెప్పుకున్న భారతదేశం అనేది 100కు దారి తీసే 20 సంవత్సరాల అవధి ఏదైతే ఉందో, ఆ ఎరా ఏదైతే ఉందో ప్రవేశిస్తున్న వేళ బడ్జెట్లో 4 ప్రాధాన్యతలు ఏదైతే ఉన్నాయో సో దాని మీద మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఏంటమ్మా 4 ప్రాధాన్యతలు? ఆల్రెడీ మీకు చెప్పాను. సో మన భారతదేశానికి సంబంధించిన బడ్జెట్ అనేది 4 మూల స్తంభాలు అని చెప్పేస్తున్నాము. 4 ప్రాధాన్యతలు ఏదైతే ఉన్నాయో ఆ యొక్క ఇంపార్టెన్స్ ఇచ్చేసి వాళ్ళు అనౌన్స్ చేశారని చెప్పేసి. అందులో ఫస్ట్ వన్ ఏందమ్మా? ఫస్ట్ వన్కి సంబంధించింది పిఎంకి సంబంధించిన గతి శక్తి అని చెప్పేసి, గతి శక్తి ఏదైతే ఉందో దాని మీద మేము ఎక్కువ దృష్టి పెడతాము. రెండోది సమ్మిళిత వృద్ధి ఏదైతే ఉందో, ఆ యొక్క సమ్మిళిత వృద్ధి ఏదైతే ఉందో ఆ సమ్మిళిత వృద్ధి మీద మేము కొంచెం దృష్టి పెడతామని చెప్పేసి అన్నాము. లేదంటే ఉత్పాదకత, వెరీ 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 ఇంపార్టెంట్. ఇప్పుడు నెక్స్ట్ మనం చెప్పుకోబోయే ఆ ఉత్పాదకత అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. సో 4వది వచ్చేసి పెట్టుబడి ఆర్థిక సహాయం అనొచ్చు, ఆర్ పెట్టుబడి సహాయం అని చెప్పేసి కూడా అనొచ్చు. ఆ పెట్టుబడికి సంబంధించిన ఆర్థిక సహాయం ఏదైతే ఉందో ఆ ఆర్థిక సహాయం అనే దాని మీదనే మనం ఎక్కువ ఫోకస్ చేద్దాము. ఒకవేళ ఎగ్జామ్లో అడిగితే, ఓకేనమ్మా, మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2021లో ఈ రాబోయే సంవత్సరానికి సంబంధించిన అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఒకవేళ అడిగితే ఈ 4 ప్రాధాన్యతలు ఏంటి అని అడుగుతాడమ్మా.
4 ప్రాధాన్యతలు, 4 ప్రాధాన్యత గల అంశాలు ఏంటని చెప్పేసి చాలా డీటెయిల్డ్గా వాళ్ళు అడగడం జరుగుతుంది. సో పిఎం గతిశక్తి అనే దాని మీద మీరు ఫోకస్ చేయండి. నెక్స్ట్ మనం డిస్కస్ చేస్తామమ్మా. రెండోది వచ్చేసి సమ్మిళిత వృద్ధి అనే దాని మీద ఫోకస్ చేస్తున్నాము. మూడోది వచ్చేసి ఉత్పాదకత అనే అంశం దాని మీద ఫోకస్ చేస్తున్నాము. నాలుగోది వచ్చేసి పెట్టుబడికి సంబంధించిన ఆ యొక్క ఆర్థిక సహాయం ఏదైతే ఉందో మనం దాని మీద ఫోకస్ చేస్తున్నాం అనే సంగతి మీ అందరికీ కూడా ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. ఓకేనా? అయితే ఇందులో ఫస్ట్ మనం డిస్కస్ చేసుకోవాల్సిన అంశం ఏంటంటే ఉత్పాదకత అనే దాని మీద మనం ఫోకస్ చేద్దాం. సార్ దీని గురించి మాకు కొంచెం బ్రీఫ్ ఐడియా ఇవ్వండి. అసలు ఏంటి ఈ గతిశక్తి అంటే ఏంది, ఈ సమ్మిళిత వృద్ధి అంటే ఏంది, ఉత్పాదకత అంటే ఏంది, పెట్టుబడి ఆర్థిక సహాయం అంటే ఏంటి అనేది మాకు కొంచెం ఒక 5 minutes ఇంట్రడక్షన్ ఇవ్వమంటే ఐ జస్ట్ గివ్. సో పిఎం గతిశక్తి అనేది దేనికి సంబంధించిందమ్మా? ఆల్రెడీ ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. ఏదైతే మన భారతదేశానికి సంబంధించిన ఆ యొక్క మౌలిక సదుపాయాలు ఏదైతున్నాయో, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, ఆ మౌలిక సదుపాయాలు ఏదైతుందో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతుందో రాబోయే సంవత్సరాలకి అసలు మొత్తం మౌలిక సదుపాయాల కల్పన మీదనే మేము దృష్టి పెడతాము. ఆ రైల్వేస్ కానీ, ఆ హైవేస్ కానీ, ఆ ఎనర్జీ ప్రాజెక్ట్స్ కానీ, కమ్యూనికేషన్ రంగం మీద ఏదైతుందో వాటి మీదనే మేము ఎక్కువ దృష్టి పెడతామని చెప్పేసి చాలా క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగిందన్నమాట. దీనే మనం పిఎంకి సంబంధించిన గతిశక్తి అని చెప్పేసి అంటాం. ఇక్కడ చూడండి, పిఎంకి సంబంధించిన గతిశక్తి మాస్టర్ ప్లాన్ అనేది చాలా క్లియర్గా ఇక్కడ ఉంది చూడండి. సో పిఎం గతిశక్తికి అండదండలు అందించేటువంటి ఆ 7 అంశాలు, రహదారులు, రైలు మార్గాలు, విమానాశ్రయాలు అండ్ నౌకాశ్రయాలు, ఏదైతే మనం చెప్పుకున్న ట్రాన్స్పోర్టేషన్ లేదా జల మార్గాలు, లాజిస్టిక్స్ ఏదైతే వీటి మీద ఎక్కువ దృష్టి పెడతాం మనం. దాన్నే పిఎం గతిశక్తి అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది. దానికంటూ ఒక మాస్టర్ ప్లాన్ అనేది రూపొందించడం జరిగింది. అవన్నీ కూడా మనం కొంచెం డీటెయిల్గా అవి డిస్కస్ చేద్దాం. కాకపోతే మీకు ఒక ఐడియా ఉండాలి కదా అసలు గతిశక్తి ఏంటి అనేది, కొంచెం ఐడియా ఉండాలి కాబట్టి మీకు కొంచెం ఆ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇస్తున్నానమ్మా. సో హోలిస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పేసి అంటాం. ఓకేనా? సో అన్ని విధాలుగా వాటిని ఎంకరేజ్ చేస్తున్నాం అని చెప్పేసి. రెండోది, సో వాట్ ఈస్ ద సెకండ్ పిల్లర్? సమ్మిళిత వృద్ధి అంటే ఏంటి? సో వాట్ మీన్ బై సమ్మిళిత వృద్ధి? ఇప్పుడు వరకు చూసుకుంటే స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాల్లో ఆ అభివృద్ధి ఫలాలు ఏదైతున్నాయో అందరికీ అందాయమ్మా. సో అందరినీ కలుపుకొని అభివృద్ధిలో అందరినీ భాగస్వామ్యం చేసుకొని మనం అందరం కూడా ఈ యొక్క అభివృద్ధి ఫలాలు అనేది అందరికీ అందే విధంగా మనకు ఏదైతే ప్రణాళికలు రూపకల్పన చేసుకున్నామా? లేదు. సో ఇప్పటి నుంచి ఎవరైతే అప్పుడు వరకు విస్మరించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, విస్మరించిన వాళ్ళు ఎవరంటే ఏంది, ఏదైతే మనం చెప్పుకున్నాం మేబీ ఆ యొక్క రైతులు అయి ఉండొచ్చు. ఓకేనా? రైతులు అయి ఉండొచ్చు, లేదంటే మనం చెప్పుకున్న ఆ యొక్క గ్రామీణ పరిశ్రమలు అయి ఉండొచ్చు. ఎస్, గ్రామీణ పరిశ్రమలు అయి ఉండొచ్చు, లేదంటే మనం చెప్పుకున్న ఆ యొక్క బడుగు బలహీన వర్గాలు అయి ఉండొచ్చు. బడుగు బలహీన వర్గాలు ఏదైతున్నాయో ఆ బడుగులు బలహీన వర్గాలని వీకర్ సెక్షన్స్ అని చెప్పేసి అంటామా. అండ్ ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు ఏదైతున్నాయో, ఏ వర్గమా? ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు ఏదైతున్నాయో, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు ఏదైతున్నాయో వాళ్ళందరినీ కూడా కలుపుకొని, అంటే మహిళల్ని కానీ, చిన్నపిల్లల్ని కానీ, వృద్ధుల్ని కానీ, సో ఎస్సీలని, ఎస్టీలని, బీసీలని, మైనారిటీలని, ఎవరైతే ట్రాన్స్జెండర్స్ ఎవరైతే వాళ్ళందరినీ కూడా భాగస్వామ్యం చేసుకుని వాళ్ళకి కూడా కొన్ని రిజర్వేషన్స్ లాంటివి ఇచ్చి, ఓకే, ఆర్థిక పరంగా వాళ్ళకి కొన్ని అవకాశాలను కల్పించి, విద్యాపరంగా వాళ్ళకి కొన్ని అవకాశాలను కల్పించి, సామాజిక పథకాల్లో కూడా వాళ్ళని కూడా భాగస్వామ్యం చేసుకొని అభివృద్ధిలో అందరూ కూడా భాగస్వామ్యం అనే వాళ్ళనేదే ఇంక్లూజివ్ గ్రోత్ రేట్. అంటే అన్ని రంగాలని, అన్ని సెక్షన్స్ని, అన్ని వర్గాలని, అన్ని రంగాలని, అన్ని వర్గాలని కలుపుకొని మనం ముందుకెళ్ళాలి. భారతదేశం అంటే ఏ ఒక్క వర్గమో ఏ ఒక్క రంగమో కాదు, అన్ని రంగాలని దృష్టిలో పెట్టుకొని మనం ముందుకు వెళ్ళాలనేదే దానికి మెయిన్ ఇంటెన్షన్. అండ్ ఫైనలీ ఉత్పాదకత అంటే ఏంటి? ఉత్పాదకత అంటే ఏంటి? ఇప్పుడు మన ప్రస్తుతం ఆల్రెడీ మీకు చెప్పాను, మన భారతదేశానికి సంబంధించిన జీడిపి ఎంతమ్మా ఆల్రెడీ మీకు చెప్పాను. దాదాపు $3.2 trillion, దాదాపు 3 trillion అని ఉంటుంది. అంటే డాలర్స్ లెక్క పెడితే 147 లక్షల కోట్లు అనేది ఉంది. ఆ 147 లక్షల కోట్లు అనేది అలాగే మెల్లమెల్లగా 150 లక్షల కోట్లు, 155 లక్షల కోట్లు, 160 లక్షలు ఇలా వెళ్ళాలి అంటే ఏం చేయాలి? ఉత్పాదకత మీద మనం దృష్టి పెట్టాలి. ఉత్పాదకత అంటే ఏంది? సో ఉత్పాదకత అనేది జనరలైజ్డ్గా కామన్గా మీకు దాని గురించి కొంచెం ఒక 2 minutes అనేది చెప్తానమ్మా. సో ఉత్పాదకత పెరగాలంటే ఏం చేయాలమ్మా? ఉత్పాదకత పెరగాలంటే ఏం చేయాలి? సింపుల్ చెప్పాలంటే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం విషయంలో మనం కొంచెం ముందంజలో ఉండాలి. అంటే పరిశోధన అంశాల విషయంలో ముందంజలో ఉండాలి. రెండోది, ఏదైతే మనం చెప్పుకున్న ఈ యొక్క స్పీడియర్ అనమాట, అంటే
ఆ యొక్క ఆర్థిక కార్యకలాపాలు అనేది చాలా వేగవంతంగా ఉండాలి, వేగవంతంగా ఆ ఆర్థిక కార్యకలాపాలు అనేది కొనసాగించాలనేది దానికి మెయిన్ ఇంటెన్షన్. అంటే సింపుల్ చెప్పాలంటే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో మనము కొంచెం నిష్ణాతులై ఉండాలంటే ఏమని అర్థము? సో ఇంతకుముందు ఒక మెషిన్ ఏదైతే ఉందో, లేదంటే ఒక మిషనరీ ఏదైతే ఉందో, లేదంటే ఒక ఫ్యాక్టరీ అనేది సో రోజుకి 1,00,000 ఉత్పత్తులు చేస్తున్నది అనుకుందాం. కొత్త టెక్నాలజీ తీసుకొచ్చామనుకోండి, 1,00,000 ఉత్పత్తుల స్థానంలో 1,20,000 ఉత్పత్తులు చేస్తుంది. అంటే దీనివల్ల వార్షికానికి ఇంతకు ముందు వార్షిక సంవత్సరంలో 1,00,000 ఉత్పత్తులు చేసేది, ఇప్పుడు వార్షిక సంవత్సరంలో 1,20,000 ఉత్పత్తులు చేస్తుంది. అంటే ఇక్కడ ప్రొడక్షన్ పెరిగిందా, ప్రొడక్టివిటీ పెరిగిందా, ఉత్పత్తి పెరిగిందా, ఉత్పాదకత పెరిగిందా? ఉత్పాదకత పెరగడం అనేది దాని మీద దృష్టి పెట్టాలి. ఉత్పాదకత పెరగాలంటే ఏదైతే మనం చెప్పుకున్న ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం మీద వల్లనే అది అవుతుంది. దానివల్ల ఏమవుతుంది? ఉత్పత్తి కార్యకలాపాలు అనేది వేగవంతంగా అవుతాయి, ఉత్పత్తి ఖరీదు అనేది కూడా తగ్గుతుంది. సార్ టెక్నాలజీ వల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే దానివల్ల ఉత్పత్తి కార్యకలాపాలు వేగవంతంగా అవుతాయి, ఉత్పత్తి ఖరీదు అనేది కూడా తగ్గిపోయిపోతుంది. సో అందుకే చూడండి, నేత చీరలు అనేది కాస్ట్లీ ఉంటాయి, అదే పవర్ లూమ్స్ చీరలు అనేది చీప్గా ఉంటాయి. సో దానివల్ల ఏమవుతుంది? ఎక్కువ చీరలు అనేది మనం ప్రొడక్షన్ చేయొచ్చు, కాస్ట్ కూడా తగ్గిపోతుంది. సో ఉత్పాదకత అనే దాని మీదనే ఎక్కువ దృష్టి పెట్టాలనేది జస్ట్ మీకు ఒక బ్రీఫ్ జనరల్ బేసిక్ పాయింట్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏదో ఒక అంశాన్ని తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కానీ జనరలైజ్గా చెప్పాను. సో ఎంతసేపు కూడా ప్రొడక్షన్ పెంచడము, ఉత్పత్తి పెరుగుదల మీద కాకుండా ఉన్న రిసోర్సెస్ ఏదైతున్నాయో ఉన్న వనరుల లభ్యతను బట్టి మనం యొక్క ఆర్థిక శక్తి అనేది ఉండాలనేది దానికి మెయిన్ ఇంటెన్షన్ అనమాట. సో ఉత్పాదకత మీదనే దృష్టి పెట్టాలి. అండ్ పెట్టుబడికి సంబంధించిన ఆర్థిక సహాయము, ఆ పెట్టుబడికి సంబంధించిన ఆర్థిక సహాయం ఏదైతే ఉందో ఆ పెట్టుబడికి సంబంధించిన ఆర్థిక సహాయం అంటే ఏంది? ఇప్పుడు నెక్స్ట్ దాని గురించి మనం ఫస్ట్ డిస్కస్ చేద్దామమ్మా. ఇగో నెక్స్ట్ 1వ భాగంలో చాలా క్లియర్గా మనం మెన్షన్ చేసిందంటే ఫస్ట్ వన్, ఎస్ మీరు ఒక్కసారి నిర్మలా సీతారామన్ గారికి సంబంధించిన బడ్జెట్ ఏదైతే ఉందో మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ పార్ట్ 1వ భాగం అని చెప్పేసి అక్కడ ఉంది చూసారా? సో నేను కూడా ఫస్ట్ ఆ 1వ భాగం అనే దాని మీదనే మనం ఎక్కువగా దృష్టి పెట్టడం జరుగుతుంది. ఏంటా 1వ భాగం? ఎస్ 1వ భాగం అనే దాని మీద మనం ఫస్ట్ పెడతాం. 1వ భాగం, సో 2 భాగాలు ఉంటాయమ్మా. 1వ భాగంలో ఏమని మెన్షన్ చేశారు? దాదాపు మన భారతదేశంలో ఉన్న 14 ప్రధాన రంగాలు ఏదైతున్నాయో దాదాపు 14కి సంబంధించిన ఆ ప్రధాన రంగాలు ఏదైతున్నాయో వాటికి మేము ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ అంటే ఏంది? ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ ఏదైతే ఉన్నాయో మేము వాటిని ప్రకటిస్తున్నాము. దాదాపు 2,00,000 కోట్లమ్మ, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, 2,00,000 కోట్లు ఏదైతున్నాయో 2,00,000 కోట్లు ఏదైతున్నాయో మేము ఆ పరిశ్రమలు, ఏ పరిశ్రమలమ్మా? ఏదైతే 14 రంగాలకి సంబంధించిన పరిశ్రమలు ఏదైతున్నాయో మేము వాళ్ళకి ఆర్థిక సహాయము, ఏం సహాయమమ్మా? ఆర్థిక సహాయం అని కూడా మనం అనొచ్చు. సో విత్త సహాయం అని కూడా అనొచ్చు. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది. ఏంటి సార్ ఈ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్? మాకు కొంచెం తెలుగులో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే ఇక్కడ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ స్కీమ్ గురించి మీకు కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. I'll explain what is this ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ అంటే ఏందనేది మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఎస్ ఏదైతే మనం చెప్పుకున్నా ఇదిగో చూడండి అమ్మా. సో భారతదేశం, ఇక్కడ కొంచెం ఆ తెలుగుకి సంబంధించిన ప్రసంగం అనేది కూడా మీకు చూస్తున్నానమ్మా. భారతదేశం యొక్క ఆర్థిక వృద్ధి అనేది 9.2% నమోదు కావచ్చు అని చెప్పి అంచనా వేయడం అయింది. 2021కి సంబంధించింది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఆ వృద్ధి అని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలోకి అధికం, ఇది కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. 14 రంగాలలో ఉత్పత్తితో ముడిపెట్టిన ప్రోత్సాహకం చూసారు కదా. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అంటే ఏమంటామా? ఉత్పత్తితో ముడిపెట్టిన, ఏంతో ముడిపెట్టిన? ఉత్పత్తితో ముడిపెట్టిన ఏదైతే ఉందో ప్రోత్సాహకం, PLI అనేది ఉందా లేదా? దీన్నే మనం ఏమంటాం? సో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అని చెప్పేసి చాలా క్లియర్గా ఉంది. దానివల్ల మనకి మేబీ ఎగ్జామ్లో ఈసారి దీని మీదనే ఎక్కువగా దృష్టి పెట్టడమ్మా. మేబీ ఎగ్జామ్లో ఈసారి ఇదే నాకు తెలిసినంత వరకు ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ ఉంది. ఎన్ని లక్షల ఉద్యోగాలు అనేది సృష్టించడం జరుగుతుంది? ఎన్ని లక్షల ఉద్యోగాలు అనేది వాళ్ళు టార్గెట్గా ఉద్యోగాలు అనేది సృష్టించడం జరుగుతుంది ఆర్ కల్పించడం జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు కంకణం కట్టుకున్నారంటే 60 లక్షల కొత్త ఉద్యోగాలు. సో 60 లక్షల కొత్త ఉద్యోగాలు పోతా కదమ్మా, సారీ 60 లక్షల కొత్త ఉద్యోగాలు అనేది ఓకేమ్మా కల్పించాలని చెప్పేసి టార్గెట్గా వాళ్ళు పెట్టుకోవడం జరిగింది.
ఎస్. ఏంటి సార్ అసలు ఈ ప్రొడక్షన్ లింక్డ్ ఇంటెన్సివ్ స్కీమ్ అంటే ఏంది, ఉత్పత్తితో ముడిపెట్టిన ప్రోత్సాహకరం అంటే ఏంది అనేది మీకు ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఉత్పత్తితో ముడిపెట్టిన ప్రోత్సాహకరం అంటే ఏందని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఉత్పత్తితో ముడిపెట్టిన ప్రోత్సాహకారాలు అంటే ఏంటి? సో దీన్ని మనం ఏమంటామంటే పిఎల్ఐ, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అని చెప్పేసి అంటామా. దాదాపు 14 రంగాలు అని చెప్పేసి మీకు ఆల్రెడీ మీకు మెన్షన్ చేశాను. సో ఏం లేదమ్మా, సింపుల్ చెప్పాలంటే ఈ 14 సంబంధించిన రంగాలు అనేది మనకు కొంచెం లైక్ ఆటోమొబైల్ రంగం కానీ, లేదంటే సోలార్ కాంపోనెంట్స్కి సంబంధించిన సౌరశక్తికి సంబంధించిన పరికరాల రంగం కానీ, లేదంటే ఫార్మాసిటికల్కి సంబంధించిన కానీ, ఎలక్ట్రానిక్కి సంబంధించిన కానీ, ఎలక్ట్రికల్కి సంబంధించిన రంగాలు ఏదైతున్నాయో, సో ఇవన్నీ కూడా కొన్ని ఏదైతే ప్రొడక్షన్ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించిన తయారీ రంగానికి సంబంధించిన కొన్ని రంగాలు ఎంచుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మీరు గత సంవత్సరంలో మేబీ మీ కంపెనీ వాల్యూ, ప్రొడక్షన్ వాల్యూ ఏదైతుందో, ఉత్పత్తి విలువ, ఆ ప్రొడక్షన్ వాల్యూ ఏదైతుందో ఉత్పత్తి విలువ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20,000 కోట్లు అనుకుందాం. మీ టర్న్ ఓవర్ ఇది. ఒకవేళ నెక్స్ట్ ఇయర్ ఇది 2021, ఒకవేళ నెక్స్ట్ ఇయర్ మీ ప్రొడక్షన్ ఏదైతుందో దాన్ని 25,000 కోట్లకు పెంచితే మేము మీకు ఏ స్లాబ్ కింద అయితే మీరు వస్తారో, సపోజ్ మీరు 5,000 కోట్లు అనేది అదనంగా ఉత్పత్తి చేశారు అనుకుందాం. ఆ అదనపు ఉత్పత్తి విలువ ఎంతమ్మా? ఆల్రెడీ పాత ఉత్పత్తి విలువ అనేది 20,000 కోట్లు, కొత్త ఉత్పత్తి విలువ అనేది 25,000 కోట్లు. సో అదనంగా మనం ఎంత ఉత్పత్తి అనేది చేసాం? అదనంగా ఈ 5,000 కోట్ల మీద మేము మీకు కొంచెం ప్రోత్సాహకాలు అనేది ఇస్తాము. 100 కోట్లు ఇవ్వడమో లేకపోతే 200 కోట్లు ఇవ్వడమో, అంటే కంపెనీలు అనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొంచెం ఆర్థిక సహాయం అనమాట. అంటే దీనివల్ల ఏమవుతుంది? అదనంగా ఉత్పత్తి జరుగుతుంది అంటే మన యొక్క వృద్ధి రేటు మీద పెరుగుతున్నట్టే కదా. ఎస్, మన యొక్క వృద్ధి రేట్ అనేది పెరిగినట్టే కదా. ఆల్మోస్ట్ ఇక్కడ చూసుకుంటే 25% మన వృద్ధి రేటు పెరిగినట్టే, 20%. అంటే దీనివల్ల ఏమవుతుంది? అదనంగా ఉత్పత్తి జరుగుతుందంటే అదనంగా ఉద్యోగాలు అనేది సృష్టించబడతాయా లేదా? ఎస్, అదనంగా ఉద్యోగాలు అనేవి సృష్టించడం జరుగుతుంది. అలా మొత్తం 14 రంగాల కంపెనీలు ఎవరైతున్నారో వాళ్ళ యొక్క ఉత్పత్తిని అదనంగా పెంచుకుంటా పోతే ఓకేమా 60 లక్షల ఉద్యోగాలు. అంటే ఎంత ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు ఈ 14 రంగాలకి? దాదాపు 2 లక్షల కోట్లమ్మ. ఎన్ని కోట్లు? ఇలా 2 లక్షల కోట్లు అనేది మేము ప్రోత్సాహకాలు అనేది ఇస్తే ఓకేనా. సో అదనంగా ఏమంటాము, ఎన్ని లక్షల ఉద్యోగాలు అనేది సృష్టించడం జరుగుతుందని చెప్పేసి అన్నారు. సో రాబోయే 5 ఏళ్లలో 5 ఇయర్స్లో 60 లక్షల ఉద్యోగాలు అనేది సృష్టించడం జరుగుతుంది. 60 లక్షలకు సంబంధించిన ఉద్యోగాలు అనే దాని మీదనే మేము దృష్టి పెడుతున్నామని చెప్పేసి చాలా క్లియర్గా వాళ్ళు అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు అర్థమైందమ్మా, ఉత్పత్తితో ముడిపెట్టిన ఏదైతే మనం చెప్పుకున్న ప్రోత్సాహకాలు అంటే ఏందనేది. సో ఇది చాలా మందికి అర్థం కాదు, అందుకే మీకు చాలా డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశానమ్మా. దీనివల్ల అదనపు ఉత్పత్తి అనేది ఎంత జరుగుతుంది? ఎస్, అదనపు ఉద్యోగాలు అని చెప్పుకున్నాము, అదనపు ఉత్పత్తి అనేది కూడా మనం చెప్పుకోవాలి. సో అదనపు ఉత్పత్తి ఎంత? దాదాపు 30 లక్షల కోట్ల ఉత్పత్తి. దాదాపు అదనపు ఉత్పత్తి ఎంతమో 30 లక్షల కోట్లు. అదనపు ఉద్యోగాల సృష్టి అనేది 60 లక్షలు. ఇక్కడనేమో అదనపు ఉత్పత్తికి సంబంధించిన విలువ అనేది మనకి ఎంత ఉండాలమ్మా? అదనపు ఉత్పత్తికి సంబంధించిన విలువ అనేది ఎంత ఉండాలి? 30 లక్షల కోట్లు టార్గెట్గా లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అండ్ అదే అదనపు ఉద్యోగాలు సృష్టించడం అనేది 60 లక్షలు అనేది వాళ్ళు టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. సో ఎన్ని ఏళ్లలో ఇదంతా కూడా జరుగుతుంది? సో మొత్తం ఎన్ని లక్షలు? దాదాపు 2 లక్షల కోట్లు వీళ్ళకి ప్రోత్సాహకాలు ఇస్తున్నారు అనే సంగతి మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను. సో ఇవేనమ్మా ఎగ్జామ్లో అడిగేది. ఇంతకు మించి వాళ్ళు ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ అనేది చాలా తక్కువ. ఈ మూడిటి మీద దృష్టి పెట్టండి. ఈ పిఎల్ఐ స్కీమ్ అనే దాని మీద మీరు కొంచెం దృష్టి పెట్టండి అంతే. ఇంతకంటే ఎక్కువగా అడిగే ఛాన్సెస్ లేదు. మేబీ రాబోయే 5 ఏళ్లలో. సో ఎన్ని ఏళ్లలో అని చెప్పేసి అడుగుతున్నాడు. 5 ఇయర్స్లో ఇంత ఖర్చు పెడతారనమాట. భారతదేశ ప్రభుత్వం అనేది ఇంత ఖర్చు పెడతారని చెప్పేసి వాళ్ళు టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. అయితే ఇంకొక పాయింట్ ఏంటంటే, సార్ మరి ఈ బడ్జెట్లో వాళ్ళు ఏం చేశారంటే, ఈ 2022 బడ్జెట్లో చూసుకుంటే ఒక్కసారి ఆ రంగాలు అనేది మీకు కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. కనిపిస్తుంది ఆ రంగాలు అనేది? ఎస్, యూ కెన్ సీ హియర్. ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ఇంటూ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అనమాట. అంటే ప్రపంచంలో ఉత్పత్తి రంగానికి హబ్గా ఉండాలని చెప్పేసి మన వాళ్ళు టార్గెట్గా పెట్టుకున్నారు. దాదాపు చూసారా 2 లక్షల కోట్లు అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నారని చెప్పేసి. ఎస్, 2 లక్షల కోట్లు. కెమిస్ట్రీ, బ్యాటరీకి సంబంధించిన ఉత్పత్తులు కానీ, ఎలక్ట్రానిక్ టెక్నాలజీకి సంబంధించిన ఉత్పత్తులు కానీ, ఆటోమొబైల్ కానీ, ఫార్మాసిటికల్ కానీ, టెలికాం ఎక్విప్మెంట్కి సంబంధించిన కానీ, వస్త్ర పరిశ్రమ. ఆల్రెడీ లాస్ట్ టైం 2021 బడ్జెట్లో
ఓకేనా. సో మిత్ర అని చెప్పేసి ఆ మెగా టెక్స్టైల్ పార్క్స్ అని చెప్పేసి కూడా 6 మెగా టెక్స్టైల్ పార్క్స్ అనేది మేము ప్రభుత్వం అనేది క్రియేట్ చేస్తుందని చెప్పేసి కూడా మనం చెప్పుకున్నాం, గుర్తుందా లేదా? ఎస్, ఫుడ్ ప్రోడక్ట్స్కి సంబంధించిన కానీ లేదంటే మనం చెప్పుకున్న హై సోలార్ పీవీ మాడ్యూల్స్ ఏదైతే సౌరశక్తికి సంబంధించిన పరికరాలు కానీ, సో ఏదైతే మనం చెప్పుకున్న ఏసీలు, ఫ్రిడ్జ్లు, వైట్ గుడ్స్ కానీ, స్టీల్కి సంబంధించింది మొబైల్ పరికరాలు కానీ, ఏదైతే మనం చెప్పుకున్న డ్రగ్స్ అండ్ ఫార్మాసిటికల్స్ ఏదైతున్నాయో అండ్ మెడికల్ డివైజెస్కి సంబంధించినవి, ఇలా మనకి దాదాపు 14 రంగాలకి సంబంధించిన ఏదైతే ఉన్నాయో అలా మనకి దాదాపు 2 లక్షల కోట్లు అనేది సో వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఈసారి ఏం చేశారంటే మేబీ ఇది అనౌన్స్ చేసి కూడా ఎప్పుడమ్మా ఈ ప్రొడక్షన్ లింక్డ్ ఇంటెన్సివ్ స్కీమ్ అనేది కొత్తగా ఏమి అనౌన్స్ చేయలేదు. ఆల్రెడీ 2019లోనే అనౌన్స్ చేశారు. అది మెల్లమెల్లగా బడ్జెట్లో యాడ్ ఆన్ అవుతూ వచ్చింది. వాస్తవానికి చెప్పాలంటే 2019 బడ్జెట్లో చూసుకుంటే కేవలం 50,000 కోట్లు అనౌన్స్ చేశారు, 50,000 crores, అది కూడా 3 రంగాలకే అనౌన్స్ చేశారు. అది కొంచెం సక్సెస్ అయ్యేసరికి 2021 బడ్జెట్లో దాన్ని ఎంత పెంచారమ్మా, 2021 బడ్జెట్లో దాదాపు 1,45,000 కోట్లు ఇంకా అదనంగా కొన్ని రంగాలు అనేది వాళ్ళు యాడ్ ఆన్ చేయడం జరిగింది. ఇప్పుడు 2022 బడ్జెట్లో ఏం చేశారు, 2022 బడ్జెట్లో ఇంకా అదనంగా ఏం చేశారు, ఇంకొక 20,000 కోట్లు అనేది కేటాయించడం జరిగింది. అంటే మొత్తంగా ఓవరాల్గా చూసుకుంటే ఎంత అయిందమ్మా, మొత్తంగా ఓవరాల్గా చూసుకుంటే దాదాపు 2 లక్షల కోట్లు అయిందా లేదా? కౌంట్ ఒకసారి చెక్ చేసుకుని దాదాపు 2 లక్షల కోట్లు దాటిందనమాట. సో ఇది కొత్తగా ఏమన్నా 2 లక్షల కోట్లు ఏమన్నా ప్రొవైడ్ చేస్తున్నారా సార్ అంటే కాదు, ఇది పాతదే. కాకపోతే అదనంగా ఈ 2022 బడ్జెట్లో అదనంగా ఏ సెక్టార్కి ఏ రంగాన్ని జోడించారు, అదనంగా ఒక రంగం జోడించారు. ఏంటది? సౌర పరికరాలకి సంబంధించిన సౌర పరికరాలు ఏదైతుందో దాదాపు వాళ్ళకి 20,000 కోట్లు అనేది అదనంగా కేటాయించారమ్మా. సౌర పరికరాల ఉత్పత్తి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ అనేది ఉత్పత్తితో ముడిపడిన ప్రోత్సాహకాలు అనేది ఈసారి సోలార్ మీద ఎక్కువ దృష్టి పెట్టారమ్మా. మేబీ ఎగ్జామ్లో ఇది కూడా అడిగే ఛాన్సెస్ ఉంది కదా. ఓన్లీ అదనంగా మన వాళ్ళు దేని మీద ఎక్కువ దృష్టి పెట్టారంటే మాత్రం ఆ సోలార్కి సంబంధించిన కాబట్టి చూడండి. యూనియన్ బడ్జెట్ 2022 PLI స్కీమ్ ఎక్స్టెండెడ్ టు సోలార్ ఎక్విప్మెంట్ కనిపించిందా? సో దేనికి ఎక్స్టెండ్ చేశారమ్మా, ఇంతకుముందు 13 రంగాలని ఇందాక చూపించాను, ఇప్పుడు ఇంకొక అదనంగా ఒక రంగం అనేది అయింది, సోలార్కి సంబంధించిన పరికరాలు ఏదైతే అదనంగా అయింది. సో టు ఫెసిలిటేట్ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్, సో మన యొక్క స్వదేశీ పరిశ్రమలు ఏదైతే స్వదేశీ తయారీ రంగాన్ని ప్రోత్సహించడం కోసం దాదాపు ఆ సోలార్ అనేది ఎందుకు సార్ నాకు చిన్న డౌట్ వస్తుంది. మీ అందరికీ కూడా 2015లో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేది తెలుసు కదా, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు ఏదైతే 2030 కల్లా సాధించాలంటే మన భారతదేశం అనేది 280 గిగావాట్ల యొక్క పునరుత్పత్తి అంటే సోలార్ ఎనర్జీ ఏదైతుందో దాన్ని ఇన్స్టాల్ చేయాలి టార్గెట్గా పెట్టుకున్నాం. మరి దాన్ని టార్గెట్గా పెట్టుకుంటే ఆ టార్గెట్ అనేది ఇంకా మనం రీచ్ అవ్వలేదు, ఇంకా 75లోనే 80లోనే ఉన్నాం. మరి ఎలా పెంచాలి? సో వీళ్ళకి ఏదో ఒక ప్రోత్సాహకాలను ఇవ్వాలి. అందుకే 2030 కల్లా ఆ 280 గిగావాట్స్ అనేది మనం రీచ్ అవ్వాలంటే ఈ 2020 సంవత్సరంలో దాదాపు 20,000 కోట్లు ఆ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అవుతుందో హై ఎఫిషియన్సీ మోడల్స్ ఫుల్లీ ఇంటిగ్రేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కి సోలార్ పీవీ మాడ్యూల్స్కి వాళ్ళు అదనంగా వాళ్ళు నిధులు అనేది కేటాయించారు అనే సంగతి గుర్తుపెట్టారు. అంటే ఇది ఊతం ఇస్తుంది అనమాట. ఇంకా చూడండి, ఇంకా ఎవరైనా సరే సౌరశక్తికి సంబంధించిన ఇండస్ట్రీస్ల పరిశ్రమలో పెట్టుబడడానికి కొంచెం ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. అదే ఇంకా ఎక్కువ రాయితీలు వచ్చాయి కదా అని చెప్పేసి ఎక్కువ మంది పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో ప్రైవేట్ పెట్టుబడిదారులు అనేది వీటి మీద పెట్టుబడులు పెడతారు, ఆటోమేటిక్గా ఉద్యోగాలు అనేది సృష్టించడం జరుగుతుంది. సో అందరికీ ఒక క్లారిటీ వచ్చిందమ్మా ఈ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అనేది ఎలా ఉంటుందని చెప్పేసి. సో అక్కడ క్లియర్గా కనిపించింది. సో ద ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్స్ ఇన్ 14 సెక్టార్స్, ఆత్మనిర్భర్లో భాగంగా 60 లక్షల కొత్త జాబులు, 30 లక్షల అదనపు ఉత్పత్తి చేయాలని చెప్పేసి టార్గెట్గా మన వాళ్ళు పెట్టుకున్నారు. సో రాబోయే 5 సంవత్సరాలు. సో నాకు తెలిసినంత వరకు ఇప్పుడు మీకు ఏదైతే ఉందో ఈ పెట్టుబడికి సంబంధించిన ఆర్థిక సహాయం అనేది కూడా కొంచెం మీకు ఎక్స్ప్లెయిన్ చేశానమ్మా. ఐ థింక్ ఇప్పటి వరకు చెప్పిందంతా కూడా చూసుకుంటే ఈ పెట్టుబడికి సంబంధించిన ఆర్థిక సహాయం ఏదైతే ఉందో దాని మీదనే మీకు కొంచెం దృష్టి పెట్టాను. సో 4th అంశం ఏదైతే ఉందో అది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఉత్పాదకత అనే దాని మీద మీకు కొంచెం ఐడియా ఇచ్చాను కదా, ఉత్పాదకత అంటే ఏంటంటే దాని మీద కూడా కొంచెం ఐడియా ఇచ్చాను. ఇప్పుడు నెక్స్ట్ మీకు చెప్పబోయేది ఏంటంటే పిఎంకి సంబంధించిన ఘాతీ శక్తి ఏదైతే ఉందో ఆ ఘాతీ శక్తి అనే పిల్లర్ దాని మీద మనం ఫోకస్ చేద్దాం. సో సమ్మిళిత వృద్ధి అనేది నెక్స్ట్ ఇంకా. సో పెట్టుబడి ఆర్థిక సహాయం అనేది మనకు ఒక క్లారిటీ వచ్చింది కాబట్టి చిన్న అంశం కాబట్టి. సో నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోవాల్సింది ఈ పిఎంకి సంబంధించిన ఘాతీ శక్తి అనేది కొంచెం డిస్కస్ చేసుకున్నాం అనుకోండి, కొంచెం ఐడియా వస్తుంది. సో అవన్నీ కూడా ఒకదానికి ఇంటర్లింక్ ఉండదమ్మా. బడ్జెట్ అంటే ఏదో పైన ఆమంటే అన్ని ఐడియా ఉంది కాబట్టి చదివేసి, కానీ మనం అట్లా చదువుకుంటే రాదు కదా. బడ్జెట్ పేపర్ అసలు ఏంటి, ఈ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అంటే ఏంది, ఏ రంగాలకు వర్తించారు, ఎంతకు పోతుందని చెప్పేసి చాలా క్లియర్గా ఉంది. చూసారా, ఒకప్పుడు 1,45,000 కోట్లు, తర్వాత 50,000 కోట్లు అనేది ముందు 50,000, తర్వాత మెల్లమెల్లగా ఇప్పుడు ఇంకొక 20,000 కోట్లు అనేది అదనంగా వాళ్ళు ప్రొవైడ్ చేశారనమాట. ఓకే,
సో హోలిస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విత్ పిఎం గతిశక్తి. ఎస్, 2022 బడ్జెట్లో మనకి ఇంకో ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంది? ఎస్, ద మోస్ట్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ చేసింది కూడా మనకి లాస్ట్ ఇయర్ అనౌన్స్ చేశారమ్మా, కానీ దాని యొక్క ఎగ్జిక్యూషన్ అమలు అనేది ఈరోజు చేస్తున్నారు. పిఎంకి సంబంధించిన ఓకే గతిశక్తి, గతి గమనం. ఓకేనమ్మా, ఆల్రెడీ మీ అందరికీ కూడా కొంచెం ఐడియా ఉంటుంది కదా. ఎస్, ఒకవేళ ఫ్యూచర్లో ఎగ్జామ్లో బేసిక్ లెవెల్ క్వశ్చన్ అడిగితే ఇది దేనికి సంబంధించిందంటే మాత్రం మౌలిక సదుపాయాలకి సంబంధించిన, ఓకేనమ్మా, మౌలిక సదుపాయాలు ఏదైతే వాటికి సంబంధించిన ఏర్పాటుకి సంబంధించింది. సార్ మౌలిక సదుపాయాలు అంటే ఏంటి? పిఎం గతిశక్తి అని చెప్పేసి గతిశక్తి అని చెప్పేసి అన్నారు. అసలు ఏంటి మౌలిక సదుపాయాలు అంటే ఏంటనేది మీకు ఆల్రెడీ కొంచెం క్లియర్గా మెన్షన్ చేశాను. రోడ్లు, హైవేలు, సీపోర్ట్స్, ఎయిర్పోర్ట్స్, కమ్యూనికేషన్ రంగము, ఎనర్జీ ప్రాజెక్ట్స్ ఏదైతే అవన్నీ కూడా. సో అవన్నీ కూడా మనకు కొంచెం క్లియర్గా పిఎంకి సంబంధించిన గతిశక్తి అనేది బడ్జెట్లో అసలు ఏమేమి మెన్షన్ చేశారనేది మీకు క్లియర్గా చెప్తాను. బట్ ఇక్కడ చూడండి, పిఎం గతిశక్తి ఏదైతే ఉందో ముందు దానికి సంబంధించిన రహదారులు, రైల్వే మార్గాలు, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు. అయితే ఇందులో ఎన్ని అంశాలు ఉన్నాయి అని అడుగుతాడమ్మా. ఒకవేళ బిట్ అనేది కొంచెం డెప్త్గా వెళ్తే ఈ పిఎం గతిశక్తికి సంబంధించిన, ఓకేమా, పిఎంకి సంబంధించిన ఆ గతిశక్తికి సంబంధించిన ఎన్ని మౌలిక సదుపాయాల విషయంలో వీళ్ళు దృష్టి పెట్టారంటే 7 అంశాల విషయంలో అమ్మా, 7 అంశాల మీద వీళ్ళు దృష్టి పెట్టారు. మరి ఎగ్జామ్లో ఏమడుగుతాడు సార్ అంటే ఇందులో లేని అంశం మీద అడుగుతాడు. ఇక రవాణా అనేది అందరికీ తెలిసిందే ఉంది. ఎస్, రవాణా అనొచ్చు, సారీ రహదారులు, రవాణా ఇన్ ద సెన్స్ రహదారులు. సో రహదారులు అనేది మీ అందరికీ తెలిసిందే, ఖచ్చితంగా ఉంటుంది. రైల్వేస్ అనేది కూడా మీ అందరికీ తెలిసిందే, రైల్వే మార్గం అనేది కూడా ఖచ్చితంగా తెలిసిందే. విమానాశ్రయాలు ఆల్రెడీ మీకు చెప్పాను, ఓకేనా, విమానాశ్రయాలు. అండ్ మనం చెప్పుకునే నౌకాశ్రయం, ఓకేనా, నౌకాశ్రయం ఏదైతే ఉందో ఆ నౌకాశ్రయాల గురించి కూడా మనం చెప్పుకోవడం జరిగింది. అందులోనే మాస్ ట్రాన్స్పోర్టేషన్ అంటే సమూహ రవాణా అంటే ఏంటి? సమూహ రవాణా అంటే మీ అందరికీ తెలిసిందే కదా, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అనమాట. సింపుల్ చెప్పాలంటే ఎక్కువ మంది ఇదిగో ఈ బస్ ట్రాన్స్పోర్ట్ కానీ, లేకపోతే షిప్పింగ్ కానీ, రైల్వేస్ కానీ, ఇవన్నీ కూడా సమూహ ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే దానికి సంబంధించింది. అండ్ ఆల్రెడీ మనందరికీ తెలిసింది కదా. సో జల మార్గాలు ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఒక రకంగా చెప్పాలంటే రవాణాకి సంబంధించిన అంశాలు ఉన్నాయా లేదా? మీకు ఎందుకు ఇది ఎక్కువగా మీకు హైలైట్ చేస్తున్నానంటే ఆల్రెడీ మనం ఇంతకు ముందే చాలా ప్రీవియస్ వీడియోలో చాలా క్లియర్గా చెప్పుకున్నాం. ఏమని చెప్పుకున్నాము? అత్యధికంగా మనకి కేటాయింపులు అనేది రవాణా మీదనే జరిగాయి అని చెప్పేసి అనుకున్నామా లేదా? ఎస్, అత్యధికంగా మనకి ఆ కేటాయింపులు అనేది రవాణా మీదనే జరిగాయమ్మా. సో అందుకే ఈ పిఎం గతిశక్తి అనేది దానికి లింకప్ చేశారనమాట. సో ఇది కాకుండా ఏమున్నాయమ్మా, లాజిస్టిక్స్ ఏదైతే ఉన్నాయో ఆ లాజిస్టిక్స్కి సంబంధించిన ఆ మౌలిక సదుపాయాల కల్పన కూడా ఉంది. సో లాజిస్టిక్స్ అంటే మీ అందరికీ కూడా కొంచెం ఐడియా ఉంటుంది. ఇప్పుడు మీరు ఏదైనా సరే అమెజాన్లో కానీ, ఫ్లిప్కార్ట్లో కానీ, స్నాప్డీల్లో కానీ, లేదంటే ఏదైనా సరే ఒక కామర్స్ వెబ్సైట్లో మీరు ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ అనేది బుక్ చేసుకుంటే, వస్తువు అనేది, సరుకు అనేది బుక్ చేసుకుంటే వాళ్ళు పెద్ద పెద్ద గోడౌన్లు లాంటివి ఏర్పాటు చేసుకుంటారు, తెలుసు కదమ్మా. వాటిని లాజిస్టిక్స్ అని చెప్పేసి అంటాం. సో రవాణాకి సంబంధించి ఒక గోడౌన్ నుంచి ఇంకో గోడౌన్కి ట్రాన్స్పోర్టేషన్ కానీ, ఒక గోడౌన్ నుంచి డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కానీ, అవంతా కూడా లాజిస్టిక్స్. సో అవన్నీ కూడా కొంచెం గుర్తుపెట్టుకున్నామా. ఆ 7 అంశాలు అనే దాని మీద కొంచెం దృష్టి పెట్టండి. సో ఇక్కడ బడ్జెట్ అంటే కేవలం బడ్జెటే చెప్పట్లేదమ్మా, దానికి సంబంధించిన అనుబంధానికి సంబంధించిన అసలు పథకం ఏంటి, ఆ గతిశక్తి యొక్క ఇంటెన్షన్ ఏంటి అనేది కూడా చెప్తున్నాను. సో రవాణా మీద అత్యధిక వ్యయం, బడ్జెట్లో అత్యధిక కేటాయింపులు, వ్యయం కూడా కదమ్మా, అత్యధిక కేటాయింపులు అనేది ఎందుకు చేశారనేది మీ అందరికీ ఒక క్లారిటీ వచ్చిందా? ఎస్, ఎందుకు చేశారనేది? ఎస్, ఎందుకంటే ఈ పిఎంకి సంబంధించిన గతిశక్తి ఏదైతే ఉందో అందులో 7 అంశాలు వచ్చేసి ఈ 6 అంశాలు రవాణాకి సంబంధించినవి ఉన్నాయి. సో అందుకే అది వాయు రవాణా ఉండొచ్చు, జల రవాణా ఉండొచ్చు, లేకపోతే రోడ్డు రవాణా ఉండొచ్చు, ఏదైనా సరే రవాణాకి సంబంధించిన రిలేటెడ్ ఉన్నాయి కాబట్టి ఎక్కువగా వీళ్ళు దీని మీద దృష్టి పెట్టారన్న సంగతి మీకు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నామా. సో దానికోసం ఒక ప్రణాళికలు అనేది రచించడం జరుగుతుంది. సో అవన్నీ కూడా మనం కొంచెం డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దామా, ఓకేనా. 7 అంశాలతో ముడిపడినటువంటి ప్రాజెక్ట్ పిఎం గతిశక్తి ఫ్రేమ్వర్క్ అనేది జోడించడం జరుగుతుంది. సో ఇంతకుముందు మనకి నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ ఉందామా. సో ఇక్కడ చూద్దాం అసలు ఏంటి అనేది మనం కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో అందులో ఉన్న అంశాలు. సో పిఎం గతిశక్తి మాస్టర్ ప్లాన్ ఫర్ ఎక్స్ప్రెస్ను 2022-23లో రూపకల్పన చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ప్రజల రాకపోకలు, సరుకు రవాణా, వీటిని ఫ్రైట్ ట్రాన్స్పోర్టేషన్ అని చెప్పేసి అంటామమ్మా. సో సత్వరం జరిగేందుకు ఇది ఉపకరిస్తుంది. నేషనల్ హైవేస్ నెట్వర్క్ని, ఎస్, నెక్స్ట్ వన్, ఇందులో
ఇంకా ఒక్కొక్క ఉప అంశం మీద గురించి కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. డీటెయిల్గా అంటే మనకి ఎగ్జామ్లో ఏదైతే అవసరం ఉంటుంది. ఇందులో ఫస్ట్ వన్ మనకి ఏంది, రోడ్డు రవాణా. సో రోడ్డు రవాణా అనే దాని మీద మన వాళ్ళు ఏం టార్గెట్ చేశారు. ఆల్రెడీ రైల్వేస్ నెక్స్ట్ చెప్పుకుందాం. రోడ్డు రవాణా ఈ 2022-23లో రోడ్డు రవాణా అనేది ఎంత విస్తరించాలి, 25,000 కిలోమీటర్లు అనేది విస్తరించాలి. దీనికోసం దాదాపు 20,000 కోట్ల ఖర్చు పెడుతున్నాము. 20,000 crores రాబోయే సంవత్సరాన్ని వార్షిక సంవత్సరానికి 2022 ఓకేనా యాన్యువల్గా సంవత్సరానికి ఎంత ఖర్చు చేద్దామని చెప్పేసి అనుకున్నారమ్మా. ఓన్లీ రోడ్డు రవాణాకి సంబంధించిన, అంటే సింపుల్ చెప్పండి హైవేలు అనమాట. సో ఏదైతే మనం చెప్పుకున్న ఆ జాతీయ రహదారులు ఏదైతే దానికోసం 20,000 కోట్లు అనేది మేము ఖర్చు పెడతామని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఇది కాకుండా లాజిస్టిక్స్ అని చెప్పేసి అనుకున్నాం, గుర్తుందా? సో మన భారతదేశంలో మల్టీ మోడల్ లాజిస్టిక్స్ అనేది రోడ్డు రవాణా గురించి మనం చెప్పుకున్నాం ఏది PM గతి శక్తిలో. సో ఈ లాజిస్టిక్స్ ఏదైతున్నాయో, లాజిస్టిక్స్ ఏంటమ్మా, లాజిస్టిక్స్ అనేది మల్టీ మోడల్ లాజిస్టిక్స్. ఒక్కొక్క వస్తువుకి సంబంధించిన కానీ ఎక్విప్మెంట్కి సంబంధించిన లేదా రకరకాల లాజిస్టిక్స్ ఉంటాయమ్మా. మేబీ ఒకవేళ ఎగ్జామ్లో అడిగితే మల్టీ మోడల్ లాజిస్టిక్స్ అనేది ఎన్ని ప్రకటించారు అని అడుగుతున్నామ్మా. మల్టీ మోడల్ లాజిస్టిక్స్ ఏదైతున్నాయో భారతదేశంలో ఎన్ని ప్రకటించారు సరుకు రవాణా కోసం అని చెప్పేసి అంటే 4. సో PPP మోడ్లో, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లో ప్రభుత్వము మరియు ఏదైతే మనం చెప్పుకున్న ప్రైవేట్ రంగం యొక్క ఆ యొక్క దీంతో మిక్స్ అయితేనే మనకి కలుపుకొని వాళ్ళు ఈ మోడ్లో 4 అని చెప్పేసి గుర్తుపెట్టుకున్నామా. నెక్స్ట్ వన్, సో ఆ యొక్క రోడ్డు రవాణాకి సంబంధించిన మీ అందరికీ కూడా కొంచెం ఐడియా వచ్చింది అనుకుంటా కదా. ఎస్, దీనికి సంబంధించింది. సో PM గతి శక్తికి సంబంధించిన 7 అంశాలు ఉన్నాం. ఇందులో కేవలం సార్ మరి ఇవి ఒక్కొక్క మరి ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాలంటే, ఎగ్జిక్యూట్ చేయాలంటే ఇప్పుడు రహదారులు అనేది R&B మినిస్ట్రీ కింద వస్తుంది స్టేట్లో, సెంట్రల్ వచ్చేసి రోడ్వే మినిస్ట్రీ కిందకి వస్తుంది, రైల్వేస్ వచ్చేసి రైల్వే మినిస్ట్రీ, విమానాశ్రయం వచ్చేసి ఎయిర్పోర్ట్ మినిస్ట్రీ, నౌకాశ్రయం వచ్చేసి సీపోర్ట్ మినిస్ట్రీ. సో ఇవన్నీ కూడా సమూహ రవాణా జల మార్గాలను ఒక్కొక్క మినిస్ట్రీ ఉంటుంది కదా. మొత్తం ఎన్ని మినిస్ట్రీలు కలిపి ఇవన్నీ కూడా ఒకరినొకరిని సమన్వయం చేసుకొని, ఎన్ని మినిస్ట్రీలు అంటే 16 మంత్రిత్వ శాఖలమ్మా. ఎన్ని మంత్రిత్వ శాఖలు? 16. ఆ మంత్రిత్వ శాఖలు ఏదైతున్నాయో ఆ శాఖలు సమన్వయం చేసుకొని, సమన్వయం అంటే అర్థమైంది కదమ్మా. ఆ 16 మంత్రిత్వ శాఖలు ఏదైతున్నాయో వాటిని సమన్వయం చేసుకొని వీళ్ళు ఈ యొక్క PM గతి శక్తి అనేది వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్న సంగతి మీకు ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. సో హోలిస్టిక్ అనమాట, అన్ని దృష్టి పెట్టుకొని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది, ఇంక్లూడింగ్ రైల్వేస్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది క్లియర్గా మీకు మెన్షన్ చేశానమ్మా PM గతి శక్తికి సంబంధించింది. సో హోప్ యూ వుడ్ హ్యావ్ గాట్ సమ్ ఐడియా. అందరికీ కూడా ఒక క్లారిటీ అనేది వచ్చింది అనుకుంటా కదా. సో PM గతి శక్తి అంటే ఏంటనేది ఇక్కడ దానికి సంబంధించిన అదనపు అంశాలు అనేది ఇక్కడ ఉంటుంది. సో ఇట్స్ ఎ నేషనల్ లెవెల్ మాస్టర్ ప్లాన్ అనమాట. జాతీయ స్థాయిలో ఒక మాస్టర్ ప్లాన్ అనేది వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ప్రొవైడ్ చేయాలని చెప్పేసి, అత్యాధునికమైన ఆ యొక్క ఫ్యూచర్ జనరేషన్ దృష్టిలో పెట్టుకొని, భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకొని ఆధునికమైన ఆ యొక్క మౌలిక సదుపాయాల కల్పన చేయాలనేది దానికి ఇంటెన్షన్. అంతే కదమ్మా. ఇప్పుడు ఉత్పత్తి అనేది ఎంత చేసి ఏం లాభం? ఇంతకుముందు మనం చెప్పుకున్నాం సార్, PLI లింక్ స్కీమ్ చేశాం కదా, ఉత్పత్తి చేసాం, ప్రొడక్షన్ జరిగింది. మరి వాటికి సంబంధించిన రవాణా అనే వ్యవస్థ కూడా చాలా స్పీడ్గా ఉండాలి లేదా, వేగవంతంగా ఉండాలి లేదా? ఎస్, వేగవంతంగా ఉండాలి. లాజిస్టిక్స్ ఉండాలా లేదా? ఉండాలి. మరి ఇవన్నీ కూడా ఒకరినొకరు సమన్వయం చేసుకుంటే సెజ్లో భాగంగానే అన్ని సెజ్జులు కలుపుకొని, అన్ని నిమ్స్లు కలుపుకొని, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఏదైతున్నాయో ఆ యొక్క మనం చెప్పుకున్న ప్రత్యేక ఆర్థిక మండలి అన్నింటినీ కూడా లింకప్ చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహకారాలతోని ఇవన్నీ కూడా సమన్వయం చేసుకొని, కోఆపరేట్ చేసుకొని, కోఆర్డినేట్ చేసుకొని ఈ PM గతి శక్తి అనేది అనౌన్స్ చేశారన్నమాట. సో ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకున్నది ఈ 25,000 కిలోమీటర్స్ మాత్రమే మనం డిస్కస్ చేసుకున్నామమ్మ. ఓకేనా. నెక్స్ట్ మనం రైల్వేస్కి వెళ్దాం. సో రోడ్వేస్కి సంబంధించింది ఒక క్లారిటీ అనేది వచ్చాను. సో నెక్స్ట్ వన్ వచ్చేసి రైల్వేస్లో మన వాళ్ళు ఈ PM గతి శక్తిలో అసలు ఏం అనౌన్స్ చేశారనేది మనం కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. 7 అంశాలు ముడిపడి ఉన్నాయన్న సంగతి కూడా మళ్ళీ గుర్తు చేస్తున్నామా. అందులో ఏమి ఉన్నాయి ఏమి లేవు అనేది కూడా మనకు ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది. అది మీరు కొంచెం దృష్టిలో పెట్టుకోండమ్మా. ఎస్, సో టు కవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇనిషియేటివ్స్ లైక్ భారత్మాల. ఎస్, మీ అందరూ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఎలాగో మనము ఇది చదువుతున్నాం కాబట్టి భారత్మాల అని చెప్పేసి ఒక నెట్వర్క్ ఏదైతే మనం చెప్పుకున్న నార్త్ సౌత్ ఇండియాకి సంబంధించిన మెయిన్ ఇంపార్టెంట్ సిటీస్ ఏదైతే నగరాలు పట్టణాలను కలుపుకోవడానికి భారత్మాల అనేది ఒకటి ఏర్పాటు చేసుకుంది. ఇది కాకుండా సీ పోర్ట్స్కి సంబంధించిన కూడా సాగరమాల అనేది కూడా ఇంటిగ్రేటెడ్గా మనం ఏర్పాటు చేసుకున్నాం. సో దాన్ని కూడా దీనిలో ఇంకా లింకప్ చేస్తున్నారు. ఉడాన్ స్కీమ్, ఐ థింక్ మీ అందరూ కూడా ఉడే దేశ్ ఆమ్ నాగరిక్ అని చెప్పేసి అతి తక్కువ చౌక ధరలకే మనకి విమానాలకి సంబంధించిన ఏర్పాటు అనేది కూడా చేయడం జరుగుతుంది 1000 రూపాయలకే. అది కాకుండా ఎకనామిక్ జోన్స్ ఏదైతున్నాయో, ప్రత్యేక ఆర్థిక మండలి ఏదైతున్నాయో, రైల్వే జోన్స్ అయితే వాటన్నిటి కూడా సమ్మిళితం చేసుకొని ఈ యొక్క PM గతి శక్తి అనేది వాళ్ళ ఆచరణలోకి తీసుకురావడం జరిగిందనమాట. సో చూద్దాం ఇంకా నెక్స్ట్ దీనికి సంబంధించిన రైల్వేస్కి సంబంధించిన ఏదైతుందో అది ఏంటనేది మనం ఫోకస్ చేద్దామమ్మా. ఇది ఇంగ్లీష్కి సంబంధించింది. ఎస్,
రహదారులకు సంబంధించింది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, నేషనల్ నెట్వర్క్ అనేది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే గతిశక్తికి సంబంధించింది, ఈ రైలు వ్యయానికి సంబంధించి చూస్తే నెక్స్ట్ వన్ రైలు మార్గాల గురించి మనం డిస్కస్ చేద్దాం. రైలు మార్గాల్లో వీళ్ళు ఏం డెసిషన్ తీసుకున్నారు, రైలు మార్గాలకి సంబంధించిన ఏం డెసిషన్ తీసుకున్నారు అనేది మనం ఫోకస్ చేద్దాం. రైలు మార్గాలు అనేది ఫోకస్ చేద్దాం. సో ఏం రైలు మార్గాలు తీసుకున్నారమ్మా పిఎం గతిశక్తిలో? సో రోడ్వేస్ అయిపోయింది, 25,000 కిలోమీటర్లు, 20,000 కోట్లు. ఇందులో కొన్ని ఎక్కువ ఉప అంశాలు, ఉపభాగాలు ఉంటాయమ్మా. ఒకే స్టేషన్, ఒకే ఉత్పత్తి, ఒకే స్టేషన్ ఒక ఉత్పత్తి. మీ అందరికీ కూడా కొంచెం ఇంతకుముందు మీరు చదివారో లేదో కానీ 2 సంవత్సరాల క్రితం మనకు పిఎంకి సంబంధించిన కిసాన్ రైల్ అనేది స్టార్ట్ చేశారు, గుర్తుందా? సో 50% సబ్సిడీ ఇచ్చి ఏదైతే స్థానికంగా ఉత్పత్తులు అనేది వాళ్ళ స్టేషన్లో మనకి ఏమంటారు ఉత్పత్తుల్ని మార్కెట్ చేసుకోవడం కోసం వాళ్ళు పిఎం కిసాన్ రైల్ అనేది ఆ లాజిస్టిక్స్ పార్క్స్, కోల్డ్ స్టోరేజెస్ అవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నారు. సేమ్ అలాగనే స్థానిక ఉత్పత్తులు ఏదైతున్నాయో, అంటే ఒకే స్టేషన్ ఒకే ఉత్పత్తి అనేది దేనికి సంబంధించింది? ఏదైతే రైల్వే స్టేషన్ ఎక్కడైతే ఉందో ఖచ్చితంగా ఆ యొక్క ప్రాంతంలో ఏదో ఒక ఉత్పత్తి అనే దానికి ప్రత్యేకత అనేది ఉంటుందా లేదా? ఖచ్చితంగా ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. అది మీరు నార్త్ అయినా, ఈస్ట్ అయినా, సౌత్ ఇండియా తీసుకోండి, ఎక్కడైనా సరే స్థానికంగా లభ్యమయ్యే లేదంటే ఉత్పత్తి కాబట్టి వస్తువులు, అది ఆహార వస్తువులై ఉండొచ్చు, ఆహారేతర వస్తువులై ఉండొచ్చు. అయితే ఒకే స్టేషన్ ఒక ఉత్పత్తిలో భాగంగా వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి కొన్ని హబ్స్ అనేది ఏర్పాటు చేస్తారు. ఆ రైల్వే స్టేషన్లోనే, ఆ స్థానిక రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో ఆ రైల్వే స్టేషన్లోనే వాళ్ళు ఏం చేస్తారమ్మా, రైల్వే స్టేషన్లో స్టాల్స్ లాంటివి ఏర్పాటు చేస్తారు. రైల్వే స్టేషన్లో స్టాల్స్ లాంటివి ఏర్పాటు చేస్తారు, కొన్ని హబ్స్ లాంటివి ఏర్పాటు చేయడం జరుగుతుంది, ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది. సో దట్ ఎవరైతే ఈ రవాణా రైల్వే నుంచి అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు తిరిగే వాళ్ళు ఆ స్టేషన్ వచ్చిందనుకో, వాళ్ళకి నచ్చిన ఏదైతే ఉత్పత్తులు ఏదైతున్నాయో వాళ్ళు ఆ స్థానికంగా లభ్యమయ్యే వస్తువులు అనేది కొనుగోలు చేసుకోవచ్చు. ఇప్పుడు అంటే మనం దిగుమతులు చేసుకున్నాం, కానీ ఇప్పుడు అక్కడే మీరు కొనుగోలు చేసుకునే వెసులుబాటు అనేది ఉంటుంది. అలా ఒక స్టేషన్ ఒకే ఉత్పత్తి అమ్ముతారు. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే అక్కడ ఏదైతే ప్రత్యేకత ఏదైతే ఉందో దాని మీదనే వాళ్ళు ఫోకస్ చేస్తారు. అన్ని రకాల ఉత్పత్తులు కాదు, ఆ ప్రాంతంలో ఏదైతే ఉందో ఆ ఉత్పత్తులు మాత్రమే. సో ఇది ఈ యొక్క స్థానిక వ్యాపారాలు మరియు సప్లై చైన్లకు తోడ్పడడం కోసం. ఇంకోటి, కేవలం ఆ రైల్వే స్టేషన్లో మాత్రమే ఉత్పత్తులు అమ్ముతారంటే సప్లై చైన్ అన్నమాట. ఇంకా ఒకవేళ అక్కడ మార్కెట్ అనేది అక్కడ కాకుండా వేరే ప్రాంతాల్లో మార్కెటింగ్ చేసుకోవడం కోసం ఆ సప్లై చైన్ అంటాం కదమ్మా, ఆల్రెడీ ఎకనామిక్ టర్మ్స్లో మీకు ఐడియా ఉండి ఉంటుంది. ఆ సప్లై చైన్, ఆ సరఫరాకి సంబంధించిన చైన్ సిస్టమ్ని కూడా ఎక్స్పాండ్ చేయడం కోసం, విస్తరించడం కోసం ఈ రైలు మార్గం, అంటే వేరే ప్రాంతంలోకి వెళ్ళి కూడా ఆ రైల్వే మార్గం ద్వారా వాళ్ళ యొక్క ఉత్పత్తులను వాళ్ళు షోకేస్ చేసుకోవచ్చు, వాళ్ళు అమ్ముకునే విధంగా వెసులుబాటు అనేది కల్పించడం జరిగింది. దాన్ని ఒకే స్టేషన్ ఒకే ఉత్పత్తి అమలు చేయాలని చెప్పేసి సంకల్పం అనేది చేయడం జరుగుతుంది. ఓకేనమ్మా. ఇది కాకుండా సో 400కి సంబంధించిన రెండో అంశం ఏంటంటే 400కి సంబంధించిన వందే మాతరం రైల్స్. వందే మాతరం అంటే తెలుసు కదమ్మా, వందే మాతరం కాదు, వందే భారత్, వెరీ సారీ, వందే భారత్కి సంబంధించిన రైళ్ళని ఏమంటారు, సో వాళ్ళు ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో వందే భారత్ అంటే ఏదమ్మా హై స్పీడ్ ట్రైన్స్ అనమాట. హై స్పీడ్ అంటే ఏంది, దాదాపు ఈ వందే భారత్ స్పీడ్ ట్రైన్ అనేది దాదాపు 200 కిలోమీటర్లు గంటకి ఎంతమ్మా, పర్ అవర్ వచ్చేసి 200 కిలోమీటర్స్ పర్ అవర్ అని చెప్పేసి ఈ ట్రైన్ అనేది ఆ స్పీడ్తోనే వాళ్ళు తయారు చేయాలని చెప్పేసి వాళ్ళు టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. దానికి సంబంధించిన మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. ఇక్కడ కనిపిస్తుంది కదా, 400 న్యూ వందే భారత్కి సంబంధించిన ట్రైన్స్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి. ఎన్ని నెలలో? రాబోయే 3 ఏళ్లలో. సో వందే భారత్ రైలు అనేది ప్రవేశపెట్టడం అనేది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎన్ని నెలలమ్మా? రాబోయే 3 ఏళ్లలో. రాబోయే 3 ఏళ్లలో అనే సంగతి గుర్తుపెట్టుకోండి. ఏంటి సార్ ఈ వందే భారత్కి సంబంధించిన రైలు? మేము కూడా విన్నాము బడ్జెట్లో, ప్రసంగంలో. అసలు ఏంటి, ఎలా ఉంటుందంటే క్లియర్గా చూపిస్తున్నామా. వందే భారత్కి సంబంధించిన చూడండి, వందే భారత్ ట్రైన్స్ ఇన్ నెక్స్ట్ 3 years. సార్ ఆల్రెడీ వందే భారత్కి సంబంధించిన ట్రైన్స్ అనేది మనకి ఏమన్నా ఉన్నాయా, అమల్లో ఉన్నాయా, ఆల్రెడీ మనకి ఏమన్నా జరిగిందంటే ఇది ఇండిజీనియస్ అనమాట. ఇండిజీనియస్ అంటే ఏంది, భారతదేశం తన సొంత, ఓకేమా, సో తన సొంత టెక్నాలజీ, తన సొంత శాస్త్ర సాంకేతిక సహాయంతో డొమెస్టిక్గా స్వదేశంలో ఉత్పత్తి చేయబడింది. ఎక్కడో తెలుసా, మీరు అందరు కూడా కొంచెం గుర్తుందో లేదో ఒకసారి గుర్తు చేసుకున్నామా. మొదటి ప్రణాళికలో మనం ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ అని చెప్పేసి పెరంబదూర్, చెన్నైలో ఉంది. ఓకేనా, అది తయారు చేస్తుంది అనమాట. ఈ యొక్క ఏదైతే మనం చెప్పుకున్న ఆ యొక్క ట్రైన్స్ అనేది ఏదైతే వందే భారత్ ట్రైన్స్ అనేది పెరంబదూర్లో తయారవుతున్నాయి. అక్కడ చూడండి, అవి కొంచెం హై స్పీడ్ ట్రైన్స్ అనమాట. ఏదైతే మన స్థానికంగా ఉన్న ట్రైన్స్లో కాకుండా హై స్పీడ్ ట్రైన్స్. సార్
ఆల్రెడీ వీటికి సంబంధించిన ఏమన్నా అమల్లో ఉన్నాయా, ఏదన్నా డెస్టినేషన్ ఏదన్నా మార్గాల్లో ఉన్నాయా, రైల్వే మార్గాల్లో ఉన్నాయంటే ఎస్, ఆల్రెడీ మనకి వారణాసి నుంచి న్యూఢిల్లీ వరకు ఆల్రెడీ మనకి వందే భారత్ రైలు అనేది ఎప్పుడమ్మా, సో ఎప్పుడు ఆల్మోస్ట్ ఇంప్లిమెంట్ చేయడం జరిగిందమ్మా. ఇనాగరేషన్ అనేది ఇక్కడ కనిపిస్తుంది 15th February 2019లో ఆల్రెడీ స్టార్ట్ చేశారు. దాని తర్వాత న్యూఢిల్లీ నుంచి మనకి వైష్ణోమాత టెంపుల్ వరకు చూసుకుంటే 3rd October 2019లో స్టార్ట్ చేశారు. ఆల్రెడీ చూడండి యాక్టివ్లో ఉన్నాయి, ఇన్ సర్వీస్లో ఉన్నాయన్నమాట ఇవి వందే భారత్కి సంబంధించిన ఏదైతే రైన్స్ అనేది అవుతున్నాయో. సో చూడండి ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది కదా. సో వీటి యొక్క స్పీడ్ అనేది చూసారా, దాదాపు 130 కిలోమీటర్లు, యాక్చువల్ 200 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. కానీ మన రైల్వే ట్రాక్స్ అనేది అంతగా అది సెట్ అవ్వు కదా. సో అందుకే 130 km/hకే దాన్ని వాళ్ళు లిమిట్ చేయడం జరిగింది. ఆల్రెడీ మీరు కొంతమంది ఈ మధ్య ఈ ఫేస్బుక్లో, ఈ ట్విట్టర్లో, వాట్సాప్లో చూస్తున్నారు కదా, మీమ్స్లో చూసుకుంటే స్పీడ్ అనేది ట్రైన్ చాలా స్పీడ్గా రావడం, ప్లాట్ఫామ్ని వెళ్ళడం, కొన్ని చిన్న చిన్న ఇన్సిడెంట్స్ లాంటివి కూడా జరుగుతున్నాయి. సో ఆ ట్రైన్ నెంబర్స్తో పాటు మీకు అక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అమ్మా. సో ఇక్కడ చూడండి. సో ఇది కాకుండా డెవలప్మెంట్లో ఉన్నది అంటే హౌరాకి సంబంధించిన రాంచీ వరకు అనేది ఇంకొకటి డెవలప్మెంట్లో ఉందమ్మా. సో ఇది March 2022న ఇనాగరేషన్ అనేది వాళ్ళు చేయడం జరిగింది. మేబీ చేశారో లేదా అంత ఐడియా లేదు. సో ఇది కూడా అంత ఆల్మోస్ట్ 130 kilometers అనేది ఉందన్నమాట. సో హోప్ మీ అందరికీ కూడా కొంచెం ఐడియా వచ్చింది అనుకుంటే కదా వందే భారత్ రైలు అనేది ఏందనేది. ఎస్, అక్కడ ఈ బడ్జెట్లో దాదాపు రాబోయే ఓకేమా సంవత్సరంలో రాబోయే 3 ఏళ్ళలో దాదాపు 400 వందే భారత్ ట్రైన్స్ అనేది ఇనాగరేట్ చేయాలి. సో మన భారతదేశానికి సంబంధించిన కవచాలు అనమాట ఇవన్నీ కూడా. కవచం అంటే తెలుసు కదా, దీన్నే కవచం అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది. దీన్నే మనం ట్రైన్ 18 అని కూడా అంటాము. సో ఇండియన్ సెమీ హై స్పీడ్ ట్రైన్స్ అని చెప్పేసి ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో పెరంబదూర్లో వీళ్ళు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ఒక్క ట్రైన్ కాస్ట్ దాదాపు 100 కోట్లమ్మా. ఆ రేక్ అంటాం కదమ్మా, అది దాదాపు 100 కోట్లు. 15th February 2019 ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. సో వందే భారత్ ఎక్స్ప్రెస్ అనేది లాంచ్ చేశారని చెప్పేసి దానికి మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసి 180 kilometers అనేది అచీవ్ చేసింది. కానీ మ్యాక్సిమం స్పీడ్ మాత్రం 200 kilometers అన్నా. జస్ట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను సో దట్ మీకు కూడా కొంచెం ఐడియా ఉంటుంది కదా అని చెప్పేసి. సో వందే భారత్ ట్రైన్స్ అంటే ఏందనేది మీకు ఒక ఐడియా వచ్చిందమ్మా. సో ఓకే, సో వందే భారత్ అనేది మీకు కొంచెం ఐడియా వచ్చింది కాబట్టి నెక్స్ట్ దానికి సంబంధించిన ఏదైతుందో ఉంది వెళ్దాం. ఈ యొక్క 1 station 1 product లోకల్ బిజినెస్ ఏదైతుందో, లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతుందో దాన్ని కొంచెం ఇచ్చేయడం కోసం అండ్ వందే భారత్ అనే దాని గురించి మనం ఫోకస్ చేసాం. ఇది కాకుండా 100 PM గతి శక్తికి సంబంధించిన కార్గోస్. నెక్స్ట్ వన్ ఏందమ్మా, ఎస్ 100 PM గతిశక్తికి సంబంధించిన కార్గో సెంటర్లు. సో ఈ కార్గో సెంటర్లు అనేది దేనికి సంబంధించింది, ఆల్రెడీ మనం ఎలాగైతే లాజిస్టిక్స్ అనేది మనం ఎలాగైతే చెప్పుకున్నాం కదా, కార్గో సెంటర్స్ అంటే మీకు ఈ పాటికి అర్థమే ఉండాలి. సో భారీ స్థాయిలో ఆ కార్గోకి సంబంధించిన సరుకు రవాణాకి సంబంధించిన, కార్గో అంటే అంతే కదమ్మా, ఆ సరుకుకి సంబంధించిన ఆ రవాణాకి సంబంధించిన సెంటర్స్ అనేది ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా 100 అని చెప్పేసి టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ చూడండి క్లియర్గా మెన్షన్ చేశారు. సో రాబోయే 5 ఏళ్లలో సో పిఎంకి సంబంధించిన ఆ కార్గో టర్మినల్స్ ఏదైతున్నాయో మేము వాటిని ఏర్పాటు చేస్తామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఒక దగ్గర నుంచి సరుకు ఎత్తుకొని ఇంకొక దగ్గర సరుకు దిగడం అనేది ఆ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ అంటాం కదా, లేదంటే ఫ్రైట్ ట్రైన్స్ అని చెప్పేసి అంటాం, సరుకు రవాణాకి సంబంధించింది. సో ఫైనాన్స్ మినిస్టర్ ఎక్స్ప్లెయిన్ దట్ 100 కార్గో టర్మినల్స్ విల్ బి డెవలప్డ్ అండర్ ద పిఎం ఘాటి శక్తి స్కీమ్, అర్బన్ ట్రాన్స్పోర్టేషన్ టు బి కనెక్టెడ్ టు ద రైల్వేస్. సో 100 సపరేట్ ప్రత్యేకమైన ఘాతి శక్తి ట్రైన్స్ అనేది సో రాబోయే 3 ఏళ్లలో మేము దాన్ని ఫినిష్ చేస్తామని చెప్పేసి చాలా క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో అందరికీ కూడా 1 station 1 product అయిపోయింది. సో 4000 సంబంధించి అయిపోయింది. 100 PM ఘాతి శక్తి అనేది అయిపోయింది. అండ్ రాబోయే సంవత్సరం 2000 కిలోమీటర్ల నెట్వర్క్ అనేది కూడా మేము తయారు చేస్తాం. దాన్నే కవచ్ అని చెప్పేసి మేము అనౌన్స్ చేస్తున్నాం అనమాట. ఓకేనా. సో కవచ్ అని చెప్పేసి ఏది దేనికి సంబంధించిందంటే మాత్రం రాబోయే సంవత్సరంలో 2000 ఏదైతే కిలోమీటర్లు అనేది రైల్వే వ్యవస్థను అభివృద్ధి పరుస్తామని చెప్పేసి కవచ్ అనే పేరుతోని సో 2000 కిలోమీటర్ల ఆ రైల్వే ట్రాక్ ఏదైతుందో, రైల్వే లైన్ ఏదైతుందో ఆ రైల్వే లైన్ అనేది ఏర్పాటు చేస్తామని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. 2000 కిలోమీటర్లు. ఓకేనమ్మా. సో ఇది రైల్వేకి సంబంధించిన పిఎం ఘాతికి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. సో మీ అందరికీ కూడా ఒక్కొక్కటి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామా. నెక్స్ట్ వన్ మనం డిస్కస్ చేసుకోవాల్సిన ద మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఇంకా అగ్రికల్చర్ ఇంక్లూజివ్ గ్రోత్ రేట్ అని గుర్తుందా. సో ఆల్రెడీ మనము ఈ 4 ఫౌండేషన్ పిల్లర్స్లో మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే సో ఏదైతే డిస్కస్ చేసుకుని ఆల్మోస్ట్ ఇంకా అగ్రికల్చర్ అయిపోయిందంటే ఇంకా మిగతా అవన్నీ కూడా బడ్జెట్లో చిన్న అంశాలమ్మా. సో ఈసారి సంక్షేమం మీద అంతగా దృష్టి పెట్టలేదు. ఆల్రెడీ మనం చూసాము సంక్షేమం మీద మనం కొంచెం దృష్టి అనేది కొంచెం తక్కువనే ఉంది. సో ఆల్రెడీ ఉన్న పాత వాటిని వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. కానీ సో ఎక్కువగా ఏదైతే కొత్తగా అనౌన్స్ చేశారో దాని మీదనే మనం ఎక్కువ ఫోకస్ చేయాలమ్మా, పాత అనే దాని మీద కంటే. సో ఆల్రెడీ మనం
ఉత్పాదకత అనే దాని మీద ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ చెప్పుకున్నాము. ఈ రెండు కూడా మనం పెట్టుబడి అనేది కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. ఓకేనా. సో సమ్మిళిత పిఎం గతి శక్తి అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ అగ్రికల్చర్ అనమాట. ఇంకా వ్యవసాయం ఏదైతుందో నెక్స్ట్ వీడియోలో దేని మీద ఫోకస్ చేద్దామమ్మా, మిగతా ఏదైతే ఆ 4 ప్రాధాన్యత అంశాల్లో వీటి మీద ఫోకస్ చేద్దామమ్మా. ఉత్పాదకత అనే దాని మీద కూడా ఉంది, ఇంకా అవ్వలేదు ఉత్పాదకత అనేది. సో రైతులు, ఈ వ్యవసాయము ఏదైతే మనం చెప్పుకున్నా, మిగతా వర్గాలు, వ్యవసాయము, సో వర్గాలు ప్లస్ రంగాలు, ఇతర వర్గాలు ఏదైతున్నాయో, మిగతా రంగాలు ఏదైతున్నాయో వాటి మీద దృష్టి పెడదాం. ఆల్రెడీ ఇక్కడ అయిపోయింది కదా, బడుగు బలహీన వర్గాలు ఏదైతున్నాయో వాటి మీద, అండ్ పరిశ్రమలకు సంబంధించిన రంగాలు, వాటి మీద దృష్టి పెడదాం. నెక్స్ట్ వీడియోలో మనం కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ.